Hello. Hi. Hey, one second. Wait. So before you guys, లోపలికి వచ్చే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. How are you? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. So Shiv and Priyanka, welcome home. Welcome to Nikhil తో ముద్దు ముచ్చట్లు. So basically మనం సెట్ కి వెళ్ళే ముందు there is a small task that you have to do. Small task అయితే one after the other. నిఖిల్ సార్ అలవాటైపోయింది కేబీకేజీ లో టాస్క్ ఆడి ఆయన కేబీకేజీ ని ఇంటికి తీసుకొచ్చాడు అన్నమాట. సో లేకపోతే you have to do a lemon shot. ఓకే సార్, we are ready to do it, బట్ గెలిచిన వాళ్ళకి ఏంటి ప్రైజ్? లాస్ట్ లో ఓకే లాస్ట్ లో చిన్న కాస్కోలో చిన్న కిసిక్కుంది. ఓకేనా? హూ ఇస్ గోయింగ్ టు డు ఫస్ట్? ఆగు, వెనక్కి తిరుగు. ఓకే అంటే ఆవిడ చూడకూడదు. కాదు, ఇది ఎవరికి? నీకా శివ్కా? నాకు. తిరుగు. Go first. No, do it first. Ulta, we will go opposite. No, always ladies first. Ladies first always. Shiv, come on. సరే శివ్ జై. శివ్ ఆల్రెడీ ఫుల్ జిమ్ అది చేస్తాడు కాబట్టి నేను చూసి ప్రియాంక ఫాలో. Always come on Shiv. ఓకే నేను ఇది వాచ్ ఏంటి అంటే అది కొంచెం చాలా సీరియస్ గా తీసుకున్నాడు మా వాడు టాస్క్ ని. మరి ఈవెన్ కేబీకేజీ ఆడుతున్నప్పుడు కూడా మనం చాలా సీరియస్ గా తీసుకుంటాడు. సో ఇప్పుడు ఇది ఫెయిల్ అయితే మీరు లెమన్ షాట్ వేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. లెమన్ షాట్? నేను ఇప్పుడే కాఫీ తాగి వచ్చాను. లెమన్ అంటే మళ్ళీ పనీర్ అయిపోతుంది కడుపు లోపల. వద్దు. కమ్ ఆన్. రెడీ? యా. ఓకే. హర్ హర్ మహాదేవ్. రైట్ లెగ్. ఓకే డన్. హ్యాండ్. సార్ అక్కడ దాకా నా హెడ్. కాదు ఆ చెయ్యి పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఇది ఓకే కదా. కిస్ అది. ఓకే. ఇప్పుడు కమ్ ఆన్. అది. ఓకే. కోసం కొంచెం దగ్గర ఉండాలి ఇది. ఓకే. కమ్ ఆన్ షివ్. మెల్లిగా. ఓకే. అమ్మా తెలివైనోడు. అది. ఇప్పుడు దీని మీద నీ పెట్టాలి. అమ్మా. ఓకే. అంతే, లేవు. క్రేజీ. ఓకే చలో వెళ్ళిపోదాం. ఇప్పుడు నీ టర్న్. ఓకే. రైట్ కి రైట్ పెట్టొచ్చు కదా. అది పోన్లే. అమ్మా. ఓ మై గాడ్. ఇప్పుడు నా చెయ్యి. ఓకే. కాలు పెట్టు, ఇక్కడ ఎక్కడైనా పెట్టు, పర్లేదు. పెట్టినా పర్లేదు. ఇప్పుడు కాలు పెట్టేసి పోన్లే. ఇప్పుడు అంతే, ఇంక నేను ఇంక హెల్ప్ చేయను. 2 legs. అదే అబ్బాయిలకే సపోర్ట్ చేయరండి. ఇది యూజ్ 1 hand. చూడు నేను ఇంత కష్టపడి వాచ్ తీసి బ్రేస్లెట్ తీసేస్తే కష్టపడి ఆడానండి నేను. ఇప్పుడు నేను నిజంగా చాలా సీరియస్ గా తీసుకున్నానండి. మన కేబీకేజీలో మనం టాస్క్ ఆడే కంటే ఇక్కడ నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నావా? ఇట్లా ఎంతసేపు ఉండగలుగుతావా నువ్వు? టు పుట్ యువర్ నీ అబ్బా. సరే పోన్లే పాపం. అయిపోయింది. హానెస్ట్ గా గెలిచింది నేను. కేబీకేజీ సీజన్ 2 కిరాక్ బాయ్, నాట్ కేబీకేజీ సీజన్ 1. సరే ఇప్పుడు మన రౌండ్ 1 అయిపోయింది, కానీ కాఫీ షాట్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఫర్ ఎనర్జీ ఇట్స్ నార్మల్. నువ్వు తాగవా? నేను తాగుతాను, బట్ నేను గెలిచాను కదా సార్. ఇట్స్ పనిష్మెంట్ కాదు, నేను తాగుతా. ఇట్స్ వెల్కమ్ డ్రింక్. చియర్స్. నిఖిల్ సార్ ఇంట్లో కాఫీ కంటే ఎక్కువ వాటర్ కంటే ఎక్కువ వేరే దొరుకుతుంది విన్నాను నేను. అంటే ఒకేసారి తాగాలి. నన్ను ఎపిసోడ్ అయినప్పుడు రొడుగు లాగేసేలా ఉన్నాడు. రెడీ? అని ఒకేసారి తాగాల. అది. ఓకే గైస్, సో వెల్కమ్ టు నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు. ఇది ముద్దు ముచ్చట్లా? అంతే కదా, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. సో లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ రౌండ్. సో లెట్స్ గో దేర్. యా లెట్స్ గో. ఓకే లెట్స్ గో. Okay guys, welcome to Nikhil to Muddu Muchatlu. So here we have cuties Priyanka Jain and Shiv sir. Yes sir. So unnaru. So basically round number 1. Okay. Dan peru needi nuvve cheppuko. Okay. So indulo Shiv gurinchi nu cheppali, Priyanka Jain gurinchi Shiv cheppali. Kapti twist endante 60 seconds nuvu first starting with you. 60 seconds you have to talk about Shiv. Only in Telugu. Every time you miss, timer పెడతాము. టైమర్ రుత్విక్ టైమర్ పెట్టమ్మా.
60 seconds. So timer పెట్టిన వెంటనే every time you use English or any other language, you have to take a coffee shot. ఓ మై గాడ్. Lemon shot. It's వచ్చాడు. Okay na? Okay, done. Ready? And your time? Ready? Wait. Okay. మీకు ఏ షాట్స్ కావాలి? కాఫీ షాట్ ఉంది. అంటే వాటర్ షాట్స్ కావాలి. ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ వాడకుండా తెలుగులో చెప్పాలా? అదే నువ్వు ఇప్పుడు చెప్పావు చూడు, ఒక్క ముక్క కూడా తెలుగులో. Exactly. And your time starts in 3, 2, 1. శివ్ చాలా మంచి అబ్బాయి. శివ్ అబ్బా. శివ్ నాకు చాలా ఇష్టము. ఆహా. శివ్ అంటే చాలా ముద్దుగా ఉంటాడు. అబ్బా నైస్. శివ్ అంటే వాళ్ళ మమ్మీకి చాలా ఇష్టం. అయిపోయింది మమ్మీ. మమ్మీ ఇంగ్లీషా? సూపర్. ఓ మై గాడ్. దా నీకు దా తీసుకొచ్చేసి. ఇదేంటి ఇది? So I'm giving you caffeine because black coffee is always good. అరే ఎంత కెఫెయిన్ మళ్ళీ So take a, you want పడుకోను. ఆరిగానో స్మెల్ వస్తుంది అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. I think you can that's అరే ఆగాలి ఇప్పుడు నువ్వు మీ ఇలా మ్యాచ్ చేసుకున్నా. ఫిక్సింగ్ ఏంటి? కాదు సరే ఇప్పుడు ఇది తాగిన తర్వాత డన్ కదా. లేదు నువ్వు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయాలి 60 seconds అక్కడ స్టాప్. Come on bottoms up. వావ్ ఓకే సూపర్. And ఇక్కడికి వస్తుంది లెమన్ స్మెల్. ప్రియాంక. ఓకే రెడీ స్టార్ట్. శివ్ అంటే వాళ్ళ అమ్మకి ప్రాణం. శివ్ వాళ్ళ చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఫాస్ట్ ఇంత గ్యాప్ శివ్ ఉండకూడదు. వేసుకున్న బట్టలు నాకు ఇష్టం ఉండదు. నేను శివ్ బట్టల రూపాన్ని మార్చుకున్నాను. బాబోయ్ రూపాన్నే. ఆహా తర్వాత చెప్తా మీనింగ్ ఏంటో నాకు కూడా తెలియదు. టైం అప్. ఓకే ఓకే నైస్. అక్కడ ఆవిడ ఏం చెప్పలేదు. షూ బట్టల్ని షూ అమ్మని షూ చెల్లిని తప్ప చెప్పా అట్లీస్ట్ అదైనా చెప్పా. కాదు నా బాధ అంతా ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఇవన్నీ ఖాళీ అయిపోతాను భయం వేస్తుంది. నీకు తెలుగు కన్నడ మొన్న షోలో నేను వేస్తా నేను ఇలా ఎవరో ఒకరిని కొన్నిసార్లు తప్పులు చేస్తాను. ఓకే టైం స్టార్ట్. ఓకే రెడీయా? రెడీ. ప్రియాంక గారు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. ప్రియాంక గారు నిజంగా చాలా అందంగా ఉంటుంది. ఆవిడ కళ్ళు అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు చిన్న ట్విస్ట్. అది ప్రియాంకని చూస్తూ నువ్వు చెప్పాలి. అరే అది నేను డైలీ చెప్తా. ప్రియాంక గారు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. ప్రియాంక గారు చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో ప్రియాంక గారు అమ్మ కూడా వచ్చారు. అండ్ అరే అండ్ అది కామన్ కదా. అది మమ్మీ కూడా నార్మలే కదా. అండ్ మమ్మీ కూడా నార్మలే కదా. అరే అది మరియు అని చెప్పాలా? మరియు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను. బట్ మిస్ అయింది. దొరికాడు. నేను ఇది ఏంటది నేనేం అడగను మేడం. మనోడికి అసలు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ జిమ్ చేస్తుంటాడు కదా అందుకని. టేస్ట్ చేస్తున్నాడు. ఏంటిది లిమ్కా మొత్తం సాల్ట్ నిమ్మకాయ అది సాల్ట్ కూడా ఉందేంటి? This is exciting. అదేదో విnegar తాగిపిచ్చినట్టు రియాక్షన్ ఇచ్చాడు. కమ్ ఆన్ కంటిన్యూ. యు హావ్ టు కంటిన్యూ. మూమెంట్ వస్తుందా నాకు మరి? రెడీ టైం స్టార్ట్. ఎంత సెకండ్ ఉంది? ఎంత సెకండ్ బాకీ ఉంది? ఎంత కాదు ఎన్ని? 24 సెకండ్ బాకీ. ఓకే మా ఇంటికి ప్రియాంక గారు అమ్మ వచ్చారు. ఆవిడ అమ్మ వచ్చాక రకరకాలైన భోజనం చేసేస్తున్నారు. అది నాకు నిజంగా చాలా ఇష్టం. ప్రియాంక గారు రోజు పొద్దున త్వరగా లేవదు. నేను ఆవిడ్ని రోజు పొద్దున నేను ఎంత ఆలోచించి చెప్తున్నానంటే ఒక్క ముక్క కూడా సూపర్. ఓకే చూడండి మీరే, నేను మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తాను నాకు తెలుసు. బట్ స్టిల్ అది కూడా జస్ట్ అండ్ అది బై మిస్ వచ్చింది. శివ్కి యాక్చువల్లీ తెలుగు వచ్చు బట్ అంత ఫ్లోగా రాదు. ఎందుకు ఎంత మంచిగా మాట్లాడియా? హీ ట్రైడ్ గైస్ కమ్ ఆన్. ప్రియాంక కూడా అంతే. ప్రియాంక గారి కంటే ఎక్కువ చాలా మంచిగా మాట్లాడాను నేను. అవునవును ఆఫ్ కోర్స్. అది నువ్వే చెప్పేసే. ఇంకా ఆమెని పొద్దున్నే అంటావు ఏదో చెప్తావు ఏదో రోజు చెప్తాడంట మళ్ళీ నాకు నేను అందంగా ఉన్నాను. ఎప్పుడు చెప్పావు ఈ రోజు నాకు? ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. లోపల ఒకలాగా ఉంది కదా
a coffee, a Salt, lemon. lemon, ఇప్పుడు ఇంకోటి I will take revenge, I'm telling you. I నిన్నే swear. తీసుకోవాల్సింది నువ్వు. నేను వదల్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఇస్ డన్. Yes. ఆర్ మోస్ట్ ఫేవరెట్ రౌండ్ ఈ షోలో అందరికీ ఇష్టమైన రౌండ్ ముద్దు పెట్టి చెప్పు. మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు ముద్దు పెట్టి చెప్పు రౌండ్ లో మీకు నేను ఫస్ట్ బ్లైండ్ ఫోల్డ్ చేస్తా. బ్లైండ్ ఫోల్డ్ చేసిన తర్వాత మీ ఎదురుగుంటా ఒక ఐటమ్ ఉంటుంది. అది మీరు హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని దాన్ని 3 times కిస్ చేసి ఆ ఐటమ్ ఏంటో గెస్ చేయాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ కెన్ బి అ లివింగ్ థింగ్. పెట్టించారా అది? Living thing. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. దాన్ని కిస్ చేసి అదేంటో చెప్పాలి. మన ఐటమ్స్ తిన్నమ్మా. అదేది అది అదేది అది ఇది ఏమంటున్నారు సార్? డైరెక్ట్ తెప్పించవచ్చు కదా. ఇప్పుడు మమ్మల్ని ఫస్ట్ భయపెట్టి తర్వాత మేము భయంతోనే ఆడాలి కదా ఆ గేమ్. ఓకే ఇది ఇది Shit. Oh my god. ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది నాకు. ఎందుకంటే వాసన రాకుండా మేము పర్ఫ్యూమ్ కొట్టాము. వాసన చూస్తే చెప్పేస్తావు కాబట్టి. శివితి నువ్వు చెప్పలే. ఇది ఎక్కడ ఉంది కిస్? వెనక్కి పెట్టు. ఎక్కడ ఉంది కిస్ పెట్టడానికి? ముందుకు రా. పెట్టు. ఎక్కడ ఉంది? పెట్టు. ఇంకా కింద షూ కింద. అది కిస్ పెట్టడానికి ఎక్కడ ఉంది సార్? మీరు నన్ను గైడ్ చేయాలి. రెడీ కిస్ చేయి. పెట్టు. దా శివ్ ముందుకు రా. కిస్ చేయి. సార్ ప్లీజ్ ప్లీజ్ ఇలా చేయకండి మీరు. మామూలు బ్లైండ్ ఫుల్ అప్పుడు బాగానే పెడతావు కదా. Come on శివ్. చెప్పు. రెడీ వచ్చింది. ఇది లూజ్ ఉంది ఇది. అందుకే చెప్పా పైన ఇక్కడ కట్టాలి. నేను ఏం చేయలేదు, అదే వచ్చింది your బయటికి. mistake. You should take a shot now. Yeah, that is your mistake. Come on, shot for Nikhil. Come on. The next time you don't repeat a mistake. సరిగ్గా కట్టలేదు. నా మిస్టేక్ ఏం లేదు దాంట్లో. అదే మెయిన్ Are you తాగేది. have to finish? నన్ను ఎంత తిట్టుకుంటున్నా అర్థమవుతుంది నాకు. ఓ మా పరి. ఓకే మీరు తిట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ బట్ అరే, ఎక్కడ scared. తగ్గకూడదని. నేను ముట్టను. అందుకే ముట్టక్కర్లేదు. ముద్దు పెడితే చాలు. No. హ్యాండ్స్ బ్యాక్. ఆయన తిట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు బట్ ఐ విల్ నాట్ గివ్ అప్ అన్నమాట. సో రెడీ కిస్. పరి యు హావ్ టు కిస్. ఐ కిస్డ్ యార్. కిస్. ఏంటది? వాట్ డు యు థింక్ ఏంటది? నీకేమనిపిస్తుంది? ఏదో పోకైంది. పోక్ అయిందా? ఓకే పోక్ అయింది. థాన్స్ దేనికి ఉంటాయి? ఏ యానిమల్ కి ఉంటాయి? నేను ఆడను. పరి నువ్వు కిస్ దీనికి పెడతావు, దాని చేత పెట్టించిన. శివ్ చేత పెట్టి. అరే ఐ లవ్ ఇట్. You love and it. I used to love it. This అరే చెప్పు. అంటే సీరియస్ గా ఆడుతున్నా. వేర్ ఇస్ ఇట్? ఇట్స్ ఫర్ ఏదో ఉంది. ఏంటి ఫర్ అంటే ఏంటి? నిఖిల్ సార్ చాలా బాగా వాడేది అది. టెడ్డీ బేర్. 1 second wait. Come again. నేను చెప్తా రండి. Get it here. Okay. అది లేకుండా ఆయన పడుకోడు రైట్. ఒరేయ్ ఏముంది? అరే టైం అవుట్ పరి ఇంతసేపా? ఫర్ ఉంది. There's some gap in between. అరే ఇఫ్ యు లూజ్ and you have to accept it yaar adult. ఫర్ ఉంది. Now last time. Okay, last. Yeah. Handcuffs ఉన్నాయా? Handcuffs ఆ? ఓపెన్ యువర్ బ్లైండ్ ఫోల్డ్. నాకు అంతసేపు భయపెట్టి ఫిష్ ఉంది అది ఉంది ఇది ఉంది అని. వీడు మధ్యలో నాకు ఇది చాలా ఇష్టం అన్నాడు పరి. దానికి చెప్పేయమంట. నేను యాక్చువల్లీ నువ్వు ఫర్ అన్న చికెన్ అనుకున్నావు కదా. సో నాకు చికెన్ ఒక టైం చికెన్ చాలా అని ఇష్టం. నేను చెప్పనే సో నేను చికెన్ గురించి ఫిష్ చెప్పా. చెప్పా. తడిగెందుకుంది అది? అలాంటివి మనం కొంచెం నిన్ను భయపెట్టడానికి అలా ఎఫెక్ట్ చేస్తాను. ఓకే బట్ స్టిల్ షీ ఆన్సర్డ్ బ్రో. వావ్ సూపర్. I won. కొంచెం డోస్ పెంచాలి ఇప్పుడు మనం. వామ్మో. బట్ ఫస్ట్ నేను భయపడ్డా ఫిష్ ఏంటి అని. నేను అది ప్రోమో కట్ చేసుకో బ్లాక్ అండ్ వైట్. సరే ఇప్పుడు ఏంటి?
కాదు ఎప్పుడైనా యూస్ చేసావా హ్యాండ్ కప్స్ లేదు సార్. ఇన్ జనరల్ నేను ఎవరైనా అంటే షూటింగ్ లో మనం వాడాం కానీ బట్ ఇలాంటి హ్యాండ్ కప్స్ మెల్కెల్ తిరిగిపోయావు స్నేక్ లాగా. కాదు షూటింగ్ లో ఎప్పుడు వాడావు? అంటే పోలీస్ సీన్స్ అంటే హ్యాండ్ కప్స్ జైల్ సీన్స్ చాలా ఉంటాయి మన సీరియల్స్ లో, అచ్చా అప్పుడు హ్యాండ్ కప్స్. బట్ ఇలాంటిది అయితే ఫస్ట్ టైం నిఖిల్ సార్ ఇంట్లోనే చూసాను నేను. అంటే నిఖిల్ సార్ చాలా ఇలాంటివి వాడతారని బయట టాక్ నేను హ్యాండ్ కప్స్ వాడుకుంటున్నానని బయట టాక్. అంటే రీసెంట్ గా మీరు ఏదో కొత్తగా బయట న్యూస్ వచ్చింది కదా సార్, సో అప్పుడు ఇలాంటి చాలా అవసరం మీకు. ఓకే ఇదేంటిది? ఒకసారి రండి. అంటే అది ఒకసారి నా ముందు తీసుకురండి అంటే మీరిద్దరు కంటిన్యూ చేయండి. ఏదో కొంచెం అంటింది, ఏంటిది? స్మెల్ వస్తుంది, ఏదో స్మెల్ వస్తుంది. గోధుమ పిండి లాగా ఉంది. వెయిట్ నేను ఇంకా చెప్పలేదు ఫైనల్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ 20 చెప్పు. చూసి చెప్పు కాదు, ముద్దు పెట్టి చెప్పు. పెడతా, తీసుకురండి. ఎక్కడ ఉంది ఇది? మేడం వెళ్ళండి, ఇంకొంచెం నాకు పెట్టిలా ఉన్నాడు, వెళ్ళండి. ఓకేనా? అరే నేను ఇది తినేదే. ఐఎమ్ వెరీ రెడీ. కిస్ కిస్. ఏ పరి గో బ్యాక్. అమ్మా బాబోయ్ అసలు. అరే నా మీద ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంది? నా మీద ఉంది, కిస్ చేయవచ్చు, తెలుస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? But this is too much yaar. ఏదో ఎప్పుడు చేయలేనట్టు. అమ్మా మేము కిస్ చేయమని ఐటమ్ ని దొరికింది ఛాన్స్ అని చెప్పి మొత్తం బట్ ఇప్పుడు నోట్లో పోయింది అది. అరే ఇది ఏదో బిస్కెట్ డైలీ తినేదే ఇది. అది తెలుసు, అదేంటో చెప్పు. వాట్ ఇస్ దిస్ యార్? సరే నేను హెల్ప్ చేస్తా. నీకు చాలా ఇష్టం ఇది. యా అదే ఏంటిది? సమ్ డ్రై ఫ్రూట్ పౌడర్ లాంటిది ఏదో ఉంది. ఇది లేదు, రాంగ్. లాస్ట్ వన్ మోర్ ఛాన్స్, వన్ మోర్ టైం యు వాంట్ కిస్. అది మీరు తీసుకురావట్లేదు కదా కిస్ చేయడానికి, ఎక్కడ ఉంది? సరే ఓకే రెడీ. అడ చూడు వెంటనే. ఛీ ఏదో ఇప్పుడు టేస్ట్ మారింది, ఇది టేస్ట్ మారింది. ఇది some peanut butter something. ఇంకేం బూతులు వస్తాయా నీ నోట్లోంచి నేను వినలేక. పక్కనే ఉండి ఇది ఎవరు అంటే ఓ మై గాడ్ చేయకు నువ్వు. అంటే నాకు పర్ఫ్యూమ్ అంటే నిజంగా చాలా ఇష్టం, కానీ ఇంకా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ లేదు. ప్లీజ్ స్టాప్ ఇఫ్ ఇట్స్ అ నాన్ వెజిటేరియన్ స్టఫ్. ఆ మసాలా స్మెల్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. మరి జస్ట్ బి కేర్ఫుల్, డోంట్ కిస్ ఇట్. ఓకే యా ఇట్స్ లైక్ శివ్ భయపెట్టు. నేను ఒకసారి ట్రై చేస్తానండి. పరి ఏంటి? ఫ్రంట్ ఐ యామ్ స్కేర్డ్. వెయిట్ నో శివ్ వెళ్ళు ఇక్కడ నుంచి. నాకు ఏడుపోతుంది. ప్లీజ్ డోంట్ డూ దిస్ టు మీ యార్. అరే వాట్ యార్ పరి, ఇట్స్ ఫన్ గేమ్ లాగా తీసుకో. గేమ్ ఓకే కానీ మసాలా కూడా తెలియట్లేదా నీకు? నేను ఎంత ఈజీగా చెప్తానంటే నాన్ వెజ్ కాదు కదా చెప్పండి చాలు. అది మాకు సంబంధం లేదు, ఇట్స్ గేమ్. మాకు సంబంధం లేదు కాదు, మంచిగా గేమ్ ఇస్ గేమ్ పరి ప్లీజ్. అరే ప్లీజ్ అండి, నువ్వు ఇట్స్ అ గేమ్ యా. నేను ఆడను. అరే లేదు వెయిట్ నో ఐ డోంట్ వాంట్ టు ప్లే. నువ్వు ఎందుకు అది నాన్ వెజ్ అని అనుకుని ఆడుతున్నావు? నేను చెప్తున్నా నాకు భయం. నాకు భయం. ఏముంది పరి, ఇట్స్ వెరీ ఈజీ యార్. పర్ఫ్యూమ్ ఉంది మొత్తం. రెడీ? కిస్ చేయడానికి నువ్వు అక్కడే స్టక్ అయిపోతావేంటి? కొంచెం ముందుకు రా. ఆవిడ కనిపిస్తుంది కింద, ఆవిడ పెద్ద చీటర్ ఆవిడ. I cannot see anything. Close your eyes. Pari, shall I give you one clue? అయ్యో ఏం గివ్ చేయకు క్లూ. చెప్పు, మంచి క్లూ నువ్వు. ఓవర్ ఇట్స్ మై ఫేవరెట్. అంతా నీ ఫేవరెట్. ఇస్ మై ఫేవరెట్.
ఓకే పరి ఐల్ టెల్ యూ వన్ లెటర్ ఆఫ్ దిస్ కాకరకాయ పరి ఐల్ టెల్ యూ వన్ లెటర్ ఆఫ్ దిస్ పి నుంచి స్టార్ట్ అవుతుంది ఏదో పోకి కాకరకాయ లాగా అనిపిస్తుంది. కాదు ఆన్సర్ అయిపోయింది. కాకరకాయ లాగా అనిపిస్తుంది అన్నాను. ఓన్లీ వన్ ఆన్సర్ యార్. యు హావ్ టు గివ్ పిండి లాగా ఉంది, అది ఉంది. యు హావ్ టు గివ్ ఓన్లీ వన్ ఆన్సర్ పరి. అరే నీకు ఒక హింట్ కూడా ఇచ్చాను నేను. పొమోగ్రానైట్. అయిపోయింది అంతే. ఇంతకంటే నీకు ఎవరైనా చెప్తారా? తినేసి నువ్వు చెప్పేసావు పొమోగ్రానైట్ అని చెప్పి. తినలేదు. ఫుల్ బ్లైండ్ ఫోల్డ్ తి. ఇది ఉంది. మరి ఇది చాలా ఈజీగా ఇస్తున్నారా ఆవిడకి? నాకు అంత డిఫికల్ట్ పర్ఫ్యూమ్ ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మనం ఇప్పుడు వరకు మనం రౌండ్ లో ఇద్దరిని బ్లైండ్ ఫోల్డ్ చేసింది లేదు. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇద్దరికి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాము. ఇద్దరికి ఒకే ఐటమా? లేదు ఇద్దరికి సెపరేట్ ఐటమ్ పెడతాము. పెట్టండి సార్. పెడతాను రాగు. పెట్టండి సార్ ఒకసారి. అరే సార్ ఐటమ్ పెట్టమంటున్నాను, మీరు ఏదో ఐటమ్ అది పెట్టండి. మొత్తం డబుల్ మీనింగ్, మొత్తం డబుల్ మీనింగ్ ఇక్కడ. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఐటమ్ పెట్టండి అంటున్నా. అదే ఐటమ్ పెడతా ఇప్పుడు ఆగు నీకు. ఇప్పుడు నాకు పెడుతున్నారా ఐటమ్, ఆవిడికి పెడుతున్నారా? ఈ పర్ఫ్యూమ్ కావాలండి. ఓకే, యు వాంట్ టు టచ్ ఇట్? యా ప్లీజ్. ఓకే యా ఇట్స్ సేఫ్ నో ఫర్ మీ టు టచ్. నో నో. ఓకే రెడీ? టచ్ చేసి ఇక్కడ ఉంది. నేను నా ఫస్ట్ ఆగు, నువ్వు ఆగు. సరే ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఓన్లీ 3 టైమ్స్ యు కెన్ టచ్. ఒకసారి అంతే అంతే. ఏదో కదులుతుందా? జెల్లీ లాగా. అదే సంథింగ్. కదులుతుందా? లోపల టచ్. ఓకే ఓన్లీ 3 టైమ్స్. ఓకే యా 1 అట్లీస్ట్ ఒక సెకండ్ ఉండని. అలా మీ ముచ్చుతుంది. ఇంటి పట్టుకెళ్తాను, ఇంటి పట్టుకెళ్ళి పార్సల్ చేస్తాను. ఓకే వన్ మోర్. రెడీ. అరే రెడీ పెట్టు. ఒకసారి కిస్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు సార్ మీరు. there's something on my hand. సార్ ఇవ్వండి. ఏదో ఉంది. అరే ఇంకోసారి లాస్ట్ కదా ఇది. ఇది అదే పీనట్ బటర్. ఏమైంది? పీనట్ బటర్ చెప్పేసాడు అయిపోయింది. లేదమ్మా చెప్పలేదు, వాడు బొందు చెప్పాడు. పీనట్ బటర్ పెట్టారు సార్ నాకు. నాకైతే అదే అనిపించింది. పీనట్ బటర్ కొంచెం లిక్విడ్ చేసి పెట్టినట్టు అనిపించింది నాకు. యా సబ్జా. షూర్? యా ఆవిడ చీటింగ్ ఆడుతుంది సార్ నిజంగా. నువ్వు ఒక్క నిమిషం ఆగు. కొడతా. ఇప్పుడు నువ్వు చేయి పెడతావా? పక్క చేయి పెడతావా అంటే మీరు ఐటమ్ పెడితే చేయి పెడతా. సబ్జా. నువ్వు అలాగే ఉండు. ఏమైంది? ఓకే రెడీ. చేయి పెడతావా నోటి దగ్గర పెడతావా? ఎవరు? నేనా ఆవిడ? నువ్వు. ఓకే చేయి పెడతాను సార్. ఎక్కడ ఉంది మీరు పెట్టడానికి? నాకు డైరెక్షన్ ఇవ్వాలి మీరు. స్ట్రైట్ గారా, కొంచెం రైట్ తీసుకో, ఇంకొంచెం కిందకి వెళ్ళు. రెడీ? పెట్టు. చేయి పెడతారా? లేదు. ఓకే రెడీ. పర్ఫ్యూమ్ ఉంది. తెలీదు అసలు. పీనట్ బటర్ ఇది పక్కానా? ఎస్ పీనట్ బటర్ ఇది లిక్విడ్. యా పక్కా అదే. తప్పైతే నువ్వు షార్ట్ వేస్తున్నావు సార్. తప్పే లేదు సార్, ఇది కరెక్ట్ అని చెప్తున్నాను కదా. నేను 100% ష్యూర్ అయి చెప్తున్నాను సార్. ఇది సోయాస్ వస్తా. రెడీ? పీనట్ బటర్ ఓపెన్ చేయి. బ్లైండ్ ఫోల్డ్. ఏంటి సార్ అది? సార్ ఏమన్నారు సార్ ఇందాక? సార్ ఏదో అన్నారు. ఎగ్. నీ గూడు. ఇప్పుడు ఏంటి? ఫిక్స్. నీ గుండె. డేరింగ్ డాషింగ్ అన్న చెప్పు ఇప్పుడు. ఒక నిమిషం ఒకసారి. లెమన్ సేఫ్. ప్లీజ్ నేను ఇదే తాగదా. అదేంటది? లెమన్ షాట్. లెమనే కదా? ఇంకేమైనా ఉందా ఎక్స్ట్రా? ఎస్ లెమనే. సాల్ట్ లెమన్ ఉంది ఆల్రెడీ తాగాను కాబట్టి అదే తాగదా. నేను చూస్తేనే నాకు ఒకలా. ఆవిడ కరెక్ట్ చెప్పింది ఎట్లా సార్? ఆవిడ చీటింగ్ ఆడుతుంది సార్, నాకు తెలుసు. ఆవిడ చీటింగ్ అది నాకు పెట్టాలి కదా మీరు. ఆవిడకి ఈజీగా పెట్టారు. ఆవిడకి ఎగ్ పెట్టినా నన్ను లోపల వేసేస్తుంది ఆవిడ. అవసరమా నాకు? ఇందాకే పక్కా వెజిటేరియన్.
ఒకేసారి తాగేసి ఇన్స్టాల్మెంట్స్ లో నీకు పెయిన్ ఎందుకు చెప్పు నువ్వు నమ్మకరా అది కమ్ ఆన్ గైస్ క్లాప్స్ ఎవ్రీబడీ ఓ మై గాడ్ ఇప్పుడు మన రూల్ ప్రకారం లీడింగ్ లో ఉన్నది ప్రియాంక జైన్. చీటింగ్ షేమ్ కోడితే మూతి పచ్చడి అవుతుంది చెప్తున్నా. చీటింగ్ అంట. ఇప్పుడు సెకండ్ రౌండ్ వి ఆర్ డన్. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇందులో కొంచెం ఇందులో తినేటివి ఏ తాగేటివి ఉండవు. పెట్టకుండా ఆ థర్డ్ రౌండ్ నేమ్ ఇస్ మెలికల్ తిరిగి చెప్పు. ఇప్పుడు ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే అడిగిన తర్వాత ఎస్ ఆర్ నో మీరు చెప్పాలి అంతే. ఎలా చెప్పాలి? నార్మల్ గా అంతేనా? ఓకే అంత ఈజీగా పెట్టరే. ఓకే ఒకవేళ ఓన్లీ ఎస్ ఆర్ నో లో ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ మీరు ఏమైనా అటు ఇటు ఎందులోనా ఫెయిల్ అయితే there will be a small task. లేదు ఒక్కటి ఎస్ ఆర్ నో లోనే ఆన్సర్ చెప్పాలి అంతే. అంతే ఎస్ ఆర్ నో అంతే ఎస్ ఆర్ నో. ఓకే డన్ రెడీ లెట్స్ డు ఇట్ సర్ లెట్స్ డు ఇట్. మీరిద్దరు అడు చూస్తున్నాడు. నా క్వశ్చన్ ఏముంది ఇట్స్ జస్ట్ నార్మల్ క్వశ్చన్. ఎప్పుడైనా స్కిన్నీ డిప్పింగ్ చేశారా? నో ఆన్సర్ నో. స్కిన్నీ డిప్పింగ్ అంటే did you get into the ocean or అంతేనా? Did you get into the ocean or a beach without wearing any clothes on your body? No. yes Did you fall in love with a married man or a woman before? She said no. No. I love only one girl. ఎడిటింగ్ లో లేపేసి ఎస్ అని పెట్టేస్తా ఎక్కువ చేస్తా ఉంటే. ఓకే మీ ప్రకారం మీరు తిన్న వియర్డెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? అబ్బా అది ఏది సార్? అది చైనీస్ లో అదేదో గ్రీన్ కలర్ దొరుకుతాయి కదా. wasabi వాసాబి. Yeah. అబ్బా wasabi I don't know what is wasabi. it's spice but it's like very weird. it's not even spicy, it's something different. అది చేదుగుండదు వాసాబి గలీజ్గా నాకు కూడా ఉండదు. ఆ పేరు పలకడానికి కూడా రాదు. actually same thing వాసాబి అని ఒకసారి చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అదేదో గ్రీన్ కలర్ పెట్టారు సార్. లీఫ్ లాగా చూడడానికి ఇలాగే పీనట్ బటర్ లాగా ఉంటది అది కొంచెము. ఓకే ఏదో బాగుంది చూడడానికి తినేసా. అబ్బా మొత్తం తినేసాడు. చిన్న కొంచెం తినాలి కదా వాడేమో చూస్తున్నాడు ఇట్లా. సార్ ఏంటి ఫుల్ తినేసాడు. వాసాబి. weirdest or nastiest DM that you have ever got? DM అంటే ఇన్స్టాగ్రామ్ అనే Instagram or WhatsApp? రోజు దొరుకుతాయి. One weirdest DM. weirdest యాక్చువల్లీ నాకేం లేదు. నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే సార్ ఐఎమ్ అ డాక్టర్ ఇన్ సో అండ్ సో హాస్పిటల్ విల్ యూ మ్యారీ మీ. అది weirdest ఏముంది? దట్ ఈస్ వియర్డెస్ట్ ఫర్ మీ. అంటే నాకు ఏంటి డైరెక్ట్ గా ఇలా పెళ్లికి ఎలా అడిగేస్తారని ఒక వియర్డ్. అదే కదా ఇప్పుడు చెప్తే మళ్ళీ అరే ఏం కాదు. no it's not that. వద్దులేండి. అరే చెప్పొచ్చు కదా మరి. అంత గలీజ్ గా ఉన్నాయి మరి. అదే చెప్తున్నా వద్దు చెప్పడం. నా నోట్ నేను పలకలేకపోతున్నా. అంటే నువ్వు ఇప్పుడు చెప్తే నెక్స్ట్ టైం అలాంటి వాళ్ళు ఎవరు నీకు అలాంటి డిఎం చేయకుండా. Exactly. yes చేస్తారు. చేయరు. చేయకుండా ఉండే వాళ్ళు ఉండరు. చేస్తారు. యా ఓకే. గలీజ్ డిఎంస్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనంటావా? ఓకే ఎప్పుడైనా మీరు మీ న్యూడ్ పిక్చర్స్ క్లిక్ చేసుకొని చూసుకున్నారా? అలాంటి డైరెక్ట్ గా నో చెప్పాలి. ఓ చిచ్చి అలాంటివి న్యూడ్ పిక్చర్స్ అంటే ఒక చెడ్డేనా ఉంటది. ఎప్పుడు నో. ఓకే మీరు ఎప్పుడైనా ఎవరి నుంచైనా మీకు నేకెడ్ పిక్చర్స్ వచ్చాయా? యా డిఎం లో వచ్చాయా? ఇట్స్ కామన్ సార్. అంటే బట్ వి డోంట్. ఇట్స్ కామన్ ఫర్ ఐ థింక్ ఆర్టిస్ట్ కి. అంతేనంటావా? ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఆర్టిస్ట్, ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీబడి. యా అంటే ఎస్పెషల్లీ చెప్తాను చాలా వస్తాయి. వన్ లై అబౌట్ ప్రియాంక జైన్. వన్ లై అబౌట్ ప్రియాంక జైన్. ఎస్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది అని. బికాజ్ ఐ యామ్ ద సేమ్ పర్సన్. ఇట్ డిపెండ్స్ నేను ఎలా ఉంటాను అది. బట్ పీపుల్ థింక్ దట్ నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత చాలా మారిపోయాను. Sir, there is nothing lie about me because I'm a watch mechanic. One lie about him is transparent guy. I'm a transparent guy. జనాలకి నా గురించి అన్ని తెలుసు. So there is no lie about me. No lie. Okay, perfect. 3 things you observe in a guy in general, not him, in general. Okay. Looks, innocence, heart ఎలా తెలుస్తుంది మరి? తెలుస్తుంది అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ బట్టి తెలిసిపోతుంది. 3 things you observe in a girl. సార్ నాకు యాక్చువల్లీ అమ్మాయిల లాంగ్ హెయిర్స్ అంటే నిజంగా చాలా ఇష్టం. అంటే లాంగ్ హెయిర్స్ ఐ లైక్ ఫస్ట్ అది. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లిప్స్. ప్రియాంక గారి లిప్స్ అని అడగలేదు మేము. నేను ఇన్ జనరల్ మళ్ళీ ఏదో కవరింగ్ ఇవ్వకు. లిప్స్ ఇన్ జనరల్ అడిగాం మేము. ప్రియాంక గారు లిప్స్ అని స్పెసిఫై చేయక్కర్లేదు. అది కట్ చేస్తా బీపేసి లిప్స్ అని పెడతాను. నువ్వు మామూలుగా ఏం లిప్స్ అండ్ ఏంటి మెయిన్ ఎస్పెషల్లీ వెన్ వి సీ గర్ల్ కళ్ళు ఓకే అంతేనంటావా? యా ఓకే
tip for a guy, to any guy, to keep a woman happy. One tip you want to give. జస్ట్ వన్ అండ్ ఓన్లీ టిప్, అబ్బాయిలు మీ లైఫ్ మీరు సెటిల్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. లిసన్ టు వాట్ యువర్ గర్ల్ సేస్ అండ్ డూ వాట్ యువర్ గర్ల్ సేస్. అండ్ మళ్ళీ రిపీట్ చేసుకోకుండా అది కంటిన్యూ చేస్తుండండి లైఫ్ లాంగ్. మీరు స్టార్టింగ్లో ఎలా అయితే యూ స్టార్ట్ ది రిలేషన్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, అంత అటెన్షన్ ఇస్తారో అది లైఫ్ లాంగ్ ఇస్తూ ఉంటే షీల్ బి ది హ్యాపీయెస్ట్. Tip for a girl ఎస్ to make a guy happy. In general. పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. అది లవర్స్ అయినా సరే ఎపిసోడ్ తర్వాత అందరూ ఇస్తారు పర్సనల్ స్పేస్ మీకు. ఆ పర్సనల్ స్పేస్ అనేది కొంచెం వదిలిపెట్టాలి. ఓకే, మెయిన్ అదే. ఆ పర్సనల్ స్పేస్ అనేది ఇస్తే ఆయన కూడా హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ ఉంటారు, అంటే అమ్మాయిలు కూడా హ్యాపీ ఉంటారు. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ టిప్ టు అ గర్ల్. కొంచెం పర్సనల్ స్పేస్ ఇవ్వండి ప్లీజ్. ప్రియాంక గారు ఇక్కడ చెప్పేసేయచ్చు కదా, అక్కడ ఎందుకు అమ్మాయిలు చెప్పడానికి అమ్మాయిలు చెప్తున్నారు లేదు. మీ ఇద్దరు కొట్టుకుని సావండి, నాకు కంటెంట్ కావాలి. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ లాస్ట్ అవ్వాలంటే వాట్ యూ థింక్ షుడ్ బి దేర్? మీరు ఎప్పుడు అమ్మాయికి ప్రపోజ్ చేయకండి, అమ్మాయి మీకు ప్రపోజ్ చేసేదాకా వెయిట్ చేయండి, అప్పుడు రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే, నౌ ఐల్ సే the guy should love the girl more. Why should not the girl love? You see, the girl is in love more than the guy, so this is the situation. If the guy is more in love, the girl will also be happy, no? Adi ఇప్పుడు చూద్దాం రా. ఇప్పుడు 10 questions టక్క అమ్మని అడుగుతా. How well do you know each other? I am ready. Okay. పని గురించి నీకెంత తెలుసు? సార్ ఆవిడకంటే ఎక్కువ నాకే తెలుసు సార్. Whenever I ask about you to him, వాడు ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ పరీస్ ఫేవరెట్ ఫుడ్ అంటే వాడు ఆన్సర్ చెప్పండి, అవునంటే అవును, కాదంటే కాదని చెప్పాలి. అంటే దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్. నువ్వు టైం తీసుకోక మళ్ళీ నేను చెప్పాక. పరీ ఫేవరెట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు? సుశాంత్ సింగ్ రాజ్పూత్. ఎస్ ఆర్ నో? నువ్వు చెప్తే బాబా అలా అని కాదు, అవునా కాదా? ఏ యూ షుడ్ నాట్ లైక్ ఇట్స్ క్లియర్లీ I love him, I love him. బట్ ఇట్ ఇస్ నాట్ హిమ్. ఇట్ ఇస్ Crush లేరు. నో, అంతే. Okay, no. అంతే నో. ఆవిడ హూ చెప్తే మీరు ఇచ్చింది first. కావాలని సార్ ఇది ఎస్, ఆవిడ ఫస్ట్ ఎస్ అని చెప్పింది కదా. ఇదే వస్తుంది నో. అది రాదు, ఇది ముందంతా కట్. నాగార్జున సార్. ఎస్, నాగార్జున సార్. అది రాదు. మీరు నెక్స్ట్ సెకండ్ రాదు ఇంకా. సార్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగలేదు, నేను ఆన్సర్ చెప్పేసి నాగార్జున సార్ ఎస్ అని చెప్పింది. సూపర్, కరెక్ట్. ఇది రాదు, అంత ఎడిటింగ్ లో కట్. నేను ఓన్లీ నో అయినది. అది నో 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 అదే పెడతా ప్రోమోలో. సార్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందే చెప్పండి. రెడీ? ఓకే. పరి ఇస్ అ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? నైట్, ష్యూర్ నైట్. ఓకే. పొద్దున లేవచ్చు ఆవిడ, పొద్దున తెలియదు, 12 గంటలకు లేస్తారా ఆవిడ. ఓకే, పరి కంఫర్ట్ ఫుడ్ ఏంటి? వడాపావ్. ఎస్ అవును. ఓకే, పరి ఫేవరెట్ ఫుడ్ అది మూవీ ఏంటి? ఇది ఓ మై గాడ్, అది 5 లేదు, ఇది ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు. 2 1 అయిపోయింది. అరే ఆ పేరు గుర్తు రావట్లేదు. మరి ఏం చెప్పాలి నేను? పరేష్ రావల్ ఉంటాడు, అక్షయ్ కుమార్ ఉంటాడు, అండ్ అందరూ ఉంటారు, సునీల్ శెట్టి ఉంటాడు. అంత మాకు తెలియదు ఆ పేరు. yes వాడు చెప్తుంది కరెక్టే, కానీ మూవీ పేరు రావట్లేదు. ఓకే, నో రైట్ ఆన్సర్. సి ఐ నో. ఫిర్ హేరా ఫేర్. yes, ఇది రాదు, అదే వస్తుంది. నేను యాక్టర్ పేరు చెప్పాను సార్. ఓకే, ఇది చెప్పలేదు. యు హావ్ టు కౌంట్. హా గైస్, ఎంత కరెక్ట్ చెప్పారు. వాడు ఒక్కటే కరెక్ట్ చెప్పాడు ఇప్పుడు. అంతే. అబ్బా 3 లేదు, మీరు రివైండ్ చేసి you చూడండి. only said one correct, that was vada pav. నైట్ పర్సన్ ఆర్ డే పర్సన్. okay, that is okay. రెండు. నాగార్జున సార్. అది రాదు, అది రాదు. 2. 2 ఓకే, పరికి ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి హైదరాబాద్ లో? మనం అంటే ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళము, బట్ ఇది ఏంటది చైనా బిస్ట్రో. నీది అడగలేదు, నాది అడగలేదు. రాంగ్ అయిపోయింది. ఓకే, ఇది పరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నిఖిల్ విజయేంద్ర సింహ. ఓకే, 5 అయిపోయింది. 4 No, 3. he said a wrong one. అరే ఆయన He's ముందే my best నో అంటావా friend. నువ్వు? ఇన్ జనరల్ He's my best టెస్ట్ friend. తేజ. కోర్టు మూత పచ్చడి అవుతుంది. నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అంటుంటే నేనా? మరి అన్ని నీకే కదా చెప్తాను. I tell everything to everybody or what? ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్, when was your first kiss? సరే అదృష్టం రాలేదు సార్ నాకు. When అంటున్నారు. When was your first kiss? అదే అంటున్నా, అదృష్టం నాకు రాలేదు. అంటే ఫస్ట్ నీ నా వైపు చూస్తారేంటి? Okay, when was your anniversary date? సెప్టెంబర్ 12. అది నాకు కూడా గుర్తుండదు, సో పర్లేదు. Okay, when was your first kiss? అంటే ఫస్ట్ కిస్ చేయలేదు సార్ ఇప్పుడు. మరి యానివర్సరీ డేట్ సెప్టెంబర్ 12 అని చెప్పి అంటే ఫస్ట్ కిస్ చేయలేదు సార్ అంటే. యానివర్సరీ ఇస్ లైక్ వి మెట్ అండ్ వి అక్కడ కిస్.
సార్ యూనివర్సిటీ ఒకరినొకరిని చూసాము, ఒకరినొకరిని ఇష్టమని తెలుసుకున్నాము. నీకు గుర్తుందా? September 12. నాకు లైట్ ఆపోజిట్ పర్సన్ మర్చిపోవడం మొదలు పెట్టాక మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు, డేట్సే గుర్తుండకూడదు. పరి ఫేవరెట్ హీరో ఎవరు? అదే చెప్పాను కదా, నాగార్జున సార్. చెప్పేసా. హీరోయిన్ ఎవరు? హర్ సెల్ఫ్. నువ్వు మాటికి ఊహనకు నిజమేనా? ఇది హర్ సెల్ఫ్ అంటే yes of course I am my favorite heroine. ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే తెలుస్తుంది. తోసేసాడు ఏదో ఆన్సర్. ఓకే, ఇద్దరు పరి ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. ఇద్దరులో ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరు చెప్తారు? ప్రియాంక. అంటే మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. పరి నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఆవిడ గిఫ్ట్ చాలా ఇచ్చింది కానీ ఒక షర్ట్ అనుకుంటా. ఓకే ఓకే, ఎన్ని కరెక్ట్ చెప్పాడు భయ్యా? సార్ నేను మాక్సిమం అన్ని కరెక్ట్ చెప్పాను సార్. మీరు కావాలని నో వేస్తారంటే చెప్పలేదు, తొక్క ఏమీ లేదు. ఓకే ఓకే నేను చెప్తా. 10 దాంట్లో 8 నేను కరెక్ట్ చెప్పా, 2 తప్పు చెప్పా. దీంట్లో నేను ఓడిపోవచ్చు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నా నీ మీద. She don't know anything about me, sir. What is that one dream of Shiv? ఇల్లు కట్టుకోవాలి, మంచి బిజినెస్ పెద్దది ఇంకొకటి ఉంది. మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఆ బిజినెస్ మ్యానా? అయిపోయింది. నో, మంచి ఇల్లు కట్టుకోవాలి. దట్స్ యాక్టర్. బిజినెస్ మ్యాన్ ఎందుకు అవుతాను? అరే అది కాదులే, మంచి ఇల్లు కట్టుకోవాలి అనేది హిస్ డ్రీమ్. అది అందరి డ్రీమ్. అది ఓకే yes correct. నో నో yes నో ఒప్పుకో. నో నో ఏంటి మరి? కావాలని అదే he wants to become a big hero. నేను చేసి చూపిస్తాను. అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటది. నో సార్, మంచి ఇల్లు కట్టుకోవాలి. సార్ నాది ఒకటి ఫండ్ ఏంటంటే నా డ్రీమ్ నేను ఎవరికి చెప్పుకోను. సరే ఓకే గుడ్. అయితే అదైతే కాదు. అదైతే అస్సలు కాదు. అంటే ఉంది, దట్ ఈస్ కామన్ డ్రీమ్ టు ఎవ్రీవన్. ఓకే నెక్స్ట్. శివ్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నేనే. ఎవరు చెప్పారా? నాకు తెలియదు కాబట్టి నేనే అన్నా, ఇంకా అంతే. తమన్నా భాటియా. చేశాడు. రెండు ఫెయిల్. పరి చూసుకో మరి. నేను చెప్తా నేను ఫెయిల్ అవుతా. మంచి తెలిస్తే కదా. శివ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? డైట్ ఫుడ్. డైట్ ఫుడ్ ఏంటి? He loves boiled chicken actually. I'm a vegetarian now. Now boiled egg. No. ఎందును? అసలు మరి తినవా నువ్వు? No. రోజు అదే తింటావు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పనీర్ కర్రీ. What is that one movie that she wants to watch again and again? No, he doesn't want to watch any movie again and again. He wants to watch every new movie that's coming. Yes, true. నువ్వు బాగోపోతే ఒప్పుకోపోతే బాగోదని ఒప్పుకున్నావు. No, ఇది కరెక్టే. నేను I am a person who repeats to watch, but వాడు చూడడు, వాడు కొత్త మూవీస్ చూడాలి. Sir, the thing is we all belongs to industry. నాకేంటంటే ప్రతి సినిమా, ప్రతి వెబ్ సిరీస్, వాట్ ఎవర్ ద సీరియల్, I love it. కానీ నీ ఫేవరెట్ ఏంటి చెప్పు. ఫేవరెట్ అనేది ఏం లేదు, అన్ని నా ఫేవరెట్. ఓకే సరే, రెండు రైట్. వాట్ ఇస్ షివ్స్? ఒక్కటి రైట్ ఇప్పుడు దాకా. సరే ఒకటి రైట్. వాట్ ఇస్ షివ్స్ weirdest habit? weirdest habit నేను చెప్పిందన్నీ మర్చిపోతాడు. నువ్వు చెప్పింది ఏమీ మర్చిపోను నేను. అది నువ్వు ఒప్పుకోవు కదా అసలు. ఇది ఇప్పట్లో తేలేలా లేదు. చెప్పింది ఏమీ మర్చిపోను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటే కదా. weirdest habit ఏంటంటే వినడు. అమ్మాయిలు అలా అనుకుంటారు, అదే వాడు చేసే పెద్ద తప్పు తెలుసా? అన్ని రైట్ చెప్పండి. నేను కరెక్ట్ వేనా? ఓకే. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ హీ అడ్మైర్స్ అబౌట్ యూ? There are two things that he admires about me. My lips and my eyes. He first lips, of course, he admires about. First what I admire in her is. అంత అడగలేదు నేను. అవునా కాదా? No. అరే admire is different, liking is different, yaar. Admire is liking. What is admire according to you? Like I like her lips, I like everything. But it's not about అడగలేదు నేను. అవునా కాదా? He is more difficult than a woman, yaar. Sir, I admire. వాడిని అర్థం చేసుకోలేం మనం. I admire in her is like she likes like ఆవిడ కంటే ఆవిడ్ని ప్రేమించే వాడిని చాలా లైక్ చేస్తారు, లవ్ చేస్తారు, వాడి గురించి చాలా ఎక్కువ కేర్ చేస్తారు. I admire that. ఈ క్వశ్చన్ లేదు, నేను తీసేసా. సత్యం. ఓకే. వాట్ ఇస్ రెండే కరెక్ట్ చెప్పింది. వాట్ ఇస్ షివ్స్ బ్యాడ్ హ్యాబిట్? వినడు. అరే అప్పుడు ఓకే ఈ రౌండ్ ఇంతటితో అయిపోయింది. అరే కథకి సమాప్తం అయిపోయింది. కాదు, ఈ ఎపిసోడ్ లో మీకు ఏం తెలిసిందంటే వాడు చెప్పుకోవడం మాత్రమే చేస్తారు. వాడు ఏం చెప్పింది, శివ్ కంటే ఎక్కువ నేను అతన్ని లవ్ చేస్తానని చెప్పింది. బట్ నా గురించి ఏం తెలియదు. నేను ఆవిడ గురించి నేను ఆ మాట ఏం చెప్పలేదు, కానీ నీకంటే ఎక్కువ నేను అన్ని బయట పెట్టాను కాబట్టి నీకు తెలుసు. నువ్వు ఏమి బయట పెట్టావు నీ గురించి. హలో, మోస్ట్ డిఫికల్ట్ పర్సన్ టు అండర్స్టాండ్. ఇద్దరు షోకి బానే ఉంటారు కదా. అది రెగ్యులర్. ఇంతటితో ఈ వార్ ఇస్ డన్. our show is done. I win the war. Okay, come on, congratulations. డైరెక్షన్ చేయకని చెప్పాను నీకు ఇందాక నుంచి. నేను చెప్తా ఎవరు విన్ అయ్యారో ఏంటో. ఇప్పుడు ఇందులో
అన్ని కరెక్ట్ గా చెప్పి 10కి 10 మార్కులు గెలుచుకొని ప్రియాంక వచ్చినప్పటి నుంచి నిజాయితీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ వదిలేసాను వేరే అన్ని మంచిగా ప్రియాంక చెప్పింది. నేను ఎంత మంచిగా మాట్లాడా, గేమ్ బాగా ఆడా, చెప్పిన క్వశ్చన్ కరెక్ట్ Seat లో dominating గా ఉంటే జరగదు శివు. చేసినా కూడా ఆయన ప్రియాంక జైన్ అబ్బాయిలు సరే లేదు అసలు. శివ్ కుమార్ ఆల్సో ఇది రాదు ఎడిటింగ్ లో. ఎనీవేస్ ఇంతటితో మన షో సమాప్తం. యాక్చువల్లీ వచ్చినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఫినిష్ అయిన వరకు బాగా నవ్వుకున్న ఎపిసోడ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఎవ్రీబడి వాజ్ లాఫింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మన షో అయ్యే ముందు ఐ హోప్ యూ గైస్ లవ్డ్ ఇట్. కానీ బిఫోర్ యూ గైస్ గో, మనకి ఈ షోలో ఒక కాన్సెప్ట్ ఉంది. నేను ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఒక క్వశ్చన్ అడుగుతా. సో క్వశ్చన్ ఏంటంటే ప్రియాంక జైన్ లాస్ట్ రౌండ్ లో ఎన్ని శివ్ గురించి కరెక్ట్ గా చెప్పింది అనేది ప్రియాంక క్వశ్చన్. చెప్పండి. అండ్ శివ్ ఇందులో ఏ ఎపిసోడ్ ఏ ఐటమ్ చూసి ఒక వేడియస్ట్ రియాక్షన్ ఇచ్చాడు, అది ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఆ రియాక్షన్ ఏంటో మీరు చెప్తే ఇప్పుడు మీరు వచ్చినందుకు యాజ్ అ మెమరీ యూ హ్యావ్ టు లీవ్ one item of yours and you have to leave one item of yours. So దాన్ని ఎవరైతే ఈ ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తారో మన మెమరీ బాక్స్ లో దాన్ని పెడతాము, వాళ్ళకి ఈమెయిల్ చేస్తాం. ఐ మీన్ వాళ్ళు ఈమెయిల్ చేస్తే మనం దీన్ని వాళ్ళకి కొరియర్ చేస్తాం మీ ఫ్యాన్స్. సో వాట్ ఆర్ యు గైస్ గోయింగ్ టు లీవ్? మెమరీ బాక్స్ ప్లీజ్. సరే మెమరీస్ ఏంటో మాకు ఇస్తే మేము లోపల పెట్టుకుంటాం. యాక్చువల్ గా నా దగ్గర 2 సిమిలర్ రింగ్స్ ఉన్నాయి. ఓ నైస్. అది సిమిలర్ yes. అది సిమిలర్ లేదు, సిమిలర్ అన్నాను, సేమ్ కాదు. ఓకే ఓకే. అందులో ఒక రింగ్ మీరు ఇస్తారా? అందులో ఒక రింగ్. సో ఒకటి నా ఫ్యాన్ దగ్గర ఉండి ఒకటి నా దగ్గర ఉంటే that's so sweet. So that's అబ్బా. So this is the ring. Guys ఆ రింగ్ కూడా నేనే తీసుకొచ్చాను. సో అది నా ఎప్పుడు తీసుకొచ్చావు? నువ్వే వదులుతున్నావు చెప్పు ఫస్ట్. సార్ యాక్చువల్లీ దీంతో ఊరేసి చంపేయొచ్చా నిన్ను? లేదు సార్, సి ఐ వాంట్ టు గివ్ 2 things టు యు. ఓకే. సో మీరు ఇద్దరికి ఇవ్వండి, అంటే ఒక్కరికి కాకుండా. దిస్ రింగ్, ఈ రింగ్ ఏంటంటే మీరు ఎవరు కరెక్ట్ ఎవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాసి పంపించండి. అండ్ ఇక్కడ నా పేరు కూడా కింద రాస్తే వాళ్ళకి తెలుస్తుంది లైక్ దిస్ ఇస్ శివకుమార్ అని. అండ్ దిస్ బ్రెస్లెట్, యాక్చువల్లీ దిస్ సిల్వర్ బ్రెస్లెట్ అండ్ ప్రియాంక గారు నా కోసం తీసుకొచ్చారు. అవునా? యా. మరి అంత మెమరీ అన్నప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నావు? వద్దు ఫ్యాన్స్ కదా, ఫ్యాన్స్ కోసం ఇచ్చేస్తున్నా. మా ఇద్దరి మెమరీస్ ఉంటాయి. అండ్ నిఖిల్ సార్ షో చూస్తున్నారు అందరూ. సో దిస్ ఇస్ ద బ్రేస్లెట్. క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా? ఈ క్వశ్చన్స్ కి ఎవరైతే మీరు కింద ఉన్న ఈమెయిల్ ఐడికి ఫాస్ట్ గా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి వి విల్ బి సెండింగ్ దిస్ రింగ్ అండ్ ద బ్రేస్లెట్. ఇప్పుడు మీరిద్దరు షోకి వచ్చినందుకు గెలిచిన వాడు కదా. దిస్ ఇస్ a nice shirt from my label. Thank you so much. Okay. And this is a small cute hamper to Priyanka. అదే అవసరం లేదు, తినను ఏమి తినను నేను. అందుకే ఇక్కడ వచ్చింది. నీకు షర్ట్ ఎవరు ఇచ్చా, పోవాలి వాళ్ళకి. నీకు షర్ట్ ఇచ్చా. Thank you so much. And నీకు hamper ఇచ్చా. And also guys, hope you love the show. Yes. Enjoyed it. Actually, మేము మీ షోస్ చూస్తూ ఉంటాము. Thank you so much. And we are also your viewers కాబట్టి we love it and we are happy to come here and enjoy. చాలా ఎంజాయ్ చేసాము. And hoping next episodes కి ఇంకెవరు రాబోతున్నారు, ఇంకేం ముచ్చట్లు ముద్దు ముద్దుగా పిలిస్తే కొంచెం వేరే అమ్మాయితో పిలవండి, అప్పుడు నేను కూడా ఎంజాయ్ అంటే కాదు. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ తో కూడా పిలుస్తున్నారు కదా. నిఖిల్ గారు, ఐ హర్డ్ మీ ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉన్నట్టుంది, రెంట్ కి ఎవరు కావాలన్నారు కదా. ఓకే, వద్దు ఇది ఇంతటితో ఆపేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ్. మీ వీడియోస్ అవి చూస్తూ ఉంటాం, మీ రీల్స్ గానీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, చాలా బ్యాక్ టు బ్యాక్ మీరు షూట్ చేస్తూ ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. నేను కూడా మీ వ్యూవర్ నే. అండ్ ఆల్సో వీళ్ళ ఛానల్ లో మన ఎపిసోడ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎవరెవరైతే చూడలేదో వెళ్ళి చూసేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టునైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ మీ హోస్ట్ నిఖిల్ విజయనరసింహ signing off along with Priyanka Jain and Shiv Kumar. Bye bye. Tata.